గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక. నిన్న ఫేజర్లు, నేడు వాకీటాకీలు, లెబనాన్లో మళ్లీ పేలుళ్లు, ఇళ్లల్లో గృహోపకరణాల విస్ఫోటం, 14 మంది దుర్మరణం, 450 మందికి గాయాలు. దాడి జరిపిందెవరు? అన్ని వేళ్లు ఇజ్రాయెల్ వైపు. ఇజ్రాయెల్ మూల్యం చెల్లించక తప్పదు. ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటాం. హిజ్బుల్లా. మళ్ళీ లెబనాన్లో పేలుళ్లు జరిగినాయి. ఈ విధంగా ఈసారి వాకీటాకీలే టార్గెట్ చేసినాయి అంటే, మరి నిన్న ఫేజర్ల ద్వారా పేరితే ఈరోజు నేడు వాకీటాకీల ద్వారా లెబనాన్లో మళ్ళీ పేలుళ్లు జరిగినాయి అన్నట్టుగా చూసుకోవచ్చు. ఇళ్లల్లో గృహోపకరణాల విస్ఫోటం, 14 మంది దుర్మరణం, 450 మందికి గాయాలు జరిగినట్టుగా చూసుకోవచ్చు. ఇది ఇజ్రాయెల్ పని అన్నట్టుగా ఇరాన్ వ్యాఖ్యానిస్తుంది. ఇక్కడ ప్రతీకారం తీర్చుకుంటాం హిజ్బుల్లా హెచ్చరిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఫేజర్లలో లిథియం అయాన్తో పాటు పిఈటిఎన్ పేలుడు పదార్థం వినియోగం. ఫేజర్ మైక్రోచిప్లో పిఈటిఎన్ ఆనవాళ్ళు. మొస్సాద్ ఎక్కువగా వాడేది పిఈటిఎన్ఏ. ఫేజర్లను తయారు చేసింది తైవాన్ కంపెనీ. పేలుళ్లకు 10 సెకండ్ల ముందు బల్క్ సందేశాలు చదివే క్రమంలో హిజ్బుల్లా వర్గాలకు గాయాలు. ఒక కంటిని కోల్పోయిన ఇరాన్ రాయబారి. విధంగా పేలుళ్లకు 10 సెకండ్ల ముందు బల్క్ సందేశాలు, ఒక్కోసారి సందేశాలు ఇచ్చారు. మరి ఆ పేలుళ్ళు పేల్చే ముఠాలు ఈ విధంగా అవన్నీ వచ్చిన సందేశం చదివే లోపే పేలుళ్ళు సంభవించినట్టుగా చూసుకోవచ్చు. ఆ క్రమంలోనే హిజ్బుల్లా వర్గాలకు గాయాలైనట్టుగా చూసుకోవచ్చు. ఫేజర్ల విస్ఫోటాలతో కల్లోలంగా మారిన లెబనాన్లో మరోమారు ఏకకాలంలో పేలుళ్లు సంభవించాయి. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో వాకీటాకీలు పేలిపోయాయి. ఈ పరికరాలన్నీ 5-6 నెలల ముందు కొనుగోలు చేసినవే. మంగళవారం నాటి ఘటనల్లో మృతి చెందిన హిజ్బుల్లా నేతల అంత్యక్రియల్లో కూడా పేలుళ్లు సంభవించాయి. మంగళవారం నాటి ఘటనల్లో మృతి చెందిన హిజ్బుల్లా నేతల అంత్యక్రియల్లో కూడా పేలుళ్లు సంభవించాయి. లెబనాన్ వ్యాప్తంగా జరిగిన వాకీటాకీ విస్ఫోటాల్లో 14 మంది మృతి చెందినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా మొన్న జరిగిన పేలుళ్ల సందర్భంగా మృతి చెందిన వాళ్ళ అంత్యక్రియలలో కూడా పేలుళ్లు సంభవించినాయంట. నిన్న మొత్తం మీద వాకీటాకీల ద్వారా పేలుళ్లు సంభవించినట్టుగా చూసుకోవచ్చు. అవి 6 నెలల ముందు కొనుగోలు చేసినవి అన్నట్టుగా కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా లెబనాన్లో పేలుళ్లు సంభవిస్తున్నాయి. అది ఇజ్రాయెల్ పనే అన్నట్టుగా ఇక్కడ ఇరాన్ వాక్యాన్ని తెలియజేస్తుంది, ఆరోపిస్తుంది. ప్రతీకార చర్యలు తప్పదు అన్నట్టుగా కూడా లెబనాన్ హెచ్చరిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. భూమి కంపించేలా దాడి. రష్యా క్షిపణులు, ఆయుధాల డిపోపై ఉక్రెయిన్ డ్రోన్ల పిడుగు. పేలిన 240 టన్నుల ఆయుధాలు. తీవ్రతకు 6 కిలోమీటర్ల మేర భూకంపం. 14 కిలోమీటర్ల దాకా రేడియేషన్. క్షిపణి దాడులను తట్టుకునేలా డిపోను నిర్మించిన రష్యా. దాడికి 50 కిలోమీటర్లకు పైగా డ్రోన్లు. కొన్నింటినే నిలువరించిన రష్యా. రష్యా క్షిపణులు, ఆయుధాల డిపోపై ఉక్రెయిన్ విరుచుకుపడింది. రష్యా క్షిపణులు, ఆయుధాల డిపోపై ఉక్రెయిన్ విరుచుకుపడింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి జరిపిన డ్రోన్ దాడులతో ఆయుధ డిపోను నేలమట్టం చేసింది. ఈ డిపోలో అణ్వాయుధాలను మోసుకెళ్లే క్షిపణులు, స్వల్ప శ్రేణి ఇస్కందర్ మిసైల్, టోచ్కా యు బాలిస్టిక్ క్షిపణులు, గైడెడ్ ఏరియల్ బాంబులు, ఆర్టిలరీ ఫైల్స్ ఉన్నట్లు ఉక్రెయిన్ వర్గాలు వెల్లడించినాయి. ఈ విధంగా రష్యా అణ్వాయుధాలపై ఈ విధంగా ఇజ్రాయెల్ ఉక్రెయిన్ డ్రోన్ల పిడుగు దాడి పడింది. ఈ విధంగా భూమి కంపించేలా దాడి చేసినట్టుగా చూసుకోవచ్చు. రష్యా క్షిపణులు, ఆయుధాల డిపోపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి అన్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఉక్రెయిన్ మరోసారి రష్యాపై దాడి చేసింది. ఈ విధంగా మరి రష్యాపై దాడి చేస్తే రష్యా వాళ్ళు ఊరుకోరు. మరోసారి ఉక్రెయిన్పై దాడి జరుగుతున్నట్టుగా మనం ఊహించుకోవచ్చు. ఈ సందర్భంగా జమిలికి సై, ఒకే దేశం ఒకే ఎన్నిక. కేంద్రం కీలక నిర్ణయం. కోవింద్ కమిటీ సిఫారసులకు కేబినెట్ ఓకే. విస్తృత స్థాయి చర్చలు నిర్వహిస్తాం. ఏకాభిప్రాయ సాధనతో ముందుకు వెళ్తాం. వ్యతిరేకించే పార్టీలు వైఖరి మార్చుకుంటాయి. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఈ నిర్ణయంతో దేశ ప్రజాస్వామ్యం మరింత చైతన్యవంతం. ప్రధాని మోడీ. పంట ఉత్పత్తులకు మెరుగైన ధరలు. 35,000 కోట్లతో పీఎం ఆశ కొనసాగింపు. ఫాస్ఫేట్, పొటాష్పై 24,000 కోట్ల సబ్సిడీ. గిరిజనుల అభ్యున్నతికి 79,150 కోట్లు. చంద్రయాన్ 4 వీనస్ మిషన్కు ఆమోదం. విధంగా జమిలీ ఎన్నికలకు సై అన్నట్టుగా ఇక్కడ కేబినెట్ ఆమోదించినట్టుగా చూసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గంలో చర్చించారు. జమిలీ ఎన్నికలకు ముందుకు వెళ్ళాలి. ఈ విధంగా వచ్చే ఎన్నికలు ఈసారి దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. దీనికి అన్ని పార్టీల మద్దతు కూడా కోరే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఆ తర్వాత
బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా మనం చూసుకోవచ్చు ఈ సందర్భంగా. విస్తృత స్థాయిలో చర్యలు నిర్వహిస్తాం, ఏకాభిప్రాయ సాధనతో ముందుకు వెళ్తాం, వ్యతిరేకించే పార్టీలు వైఖరి మార్చుకుంటాయి, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తారు. దీనికి సంబంధించి జమిలీ ఎన్నికలకు సంబంధించి ఈ నిర్ణయంతో దేశ ప్రజాస్వామ్యం మరింత చైతన్యవంతమవుతుంది, ప్రధాని మోడీ మాట్లాడుతున్నారు. పంట ఉత్పత్తులకు మెరుగైన ధరలు 35,000 కోట్లతో పీఎం ఆశా కొనసాగింపు, పాస్పేట్ పొటాష్పై 24,000 కోట్ల సబ్సిడీ, గిరిజనుల అభ్యున్నతికి 79,156 కోట్లు, చంద్రయాన్ 4 వీనస్ మిషన్కు ఆమోదం. ఒకే దేశం ఒకే ఎన్నిక దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు దశల వారీగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలన్న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సిఫారసులను ఆమోదించింది. దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయాన్ని సాధించి దీనిని అమలు చేయాలని తీర్మానించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. జమిలీ ఎన్నికలతో పాటు పలు ఇతర నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రైతులకు పంట ఉత్పత్తులకు ప్రోత్సాహకర ధరలు అందించడానికి వీలుగా పీఎం ఆశా పథకాన్ని 35,000 కోట్లతో కొనసాగించాలని నిర్ణయించింది. చంద్రుడి మీదకి భారతీయ వ్యోమగాములను తీసుకెళ్లే చంద్రయాన్ 4 మిషన్కు అంగీకారం తెలిపింది. కేబినెట్ సమావేశం వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులకు వెల్లడించారు. జమిలీ ఎన్నికలకు పలు రాజకీయ పార్టీలు ఇప్పటికే మద్దతు తెలిపాయని, దీనిని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలు సైతం ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందనతో ఒత్తిడికి గురై వైఖరి మార్చుకుంటాయన్నట్టుగా ఇక్కడ దానికి సంబంధించిన అశ్విని వైష్ణవ్ మంత్రి వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రజల సానుకూల దృక్పథంతో వీళ్ళు కూడా ప్రజల సానుకూల స్పందనతో ప్రతిపక్ష పార్టీలు, విపక్షాల పార్టీలు కూడా మార్చుకుంటాయి తన ఆలోచన అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక్కడ జమిలీ ఎన్నికలకు అన్ని పార్టీలు కలిసి వస్తాయి, ఇక్కడ త్వరలో బిల్లు ప్రవేశపెడతాం అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇక్కడ అశ్విని వైష్ణవ్ జమిలీ ఎన్నికలకు సంబంధించి. ఆచరణాత్మకం కాదు, కేంద్రం నిర్ణయంపై విపక్షాల ఫైర్, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, ప్రజల దృష్టి మరల్చడానికే చౌకబారు ఎత్తుగడ, టీఎంసీ సమాఖ్య విధానం ధ్వంసమవుతుంది, మజ్లిస్. కేంద్రం నిర్ణయం విపక్షాలపై ఫైర్, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, ప్రజల దృష్టి మరల్చడానికే ఈ విధంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటారు, ప్రజల దృష్టి మార్చడానికే ఇది జమిలీ ఎన్నికలు అని తెరపైకి తీసుకొచ్చారు అన్నట్టుగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. చౌకబారు ఎత్తుగడ, టీఎంసీ వాక్యాన్ని ఇస్తుంది. సమాఖ్య విధానం ధ్వంసమవుతుంది, మజ్లిస్ సమాఖ్య విధానం ధ్వంసమవుతుందంట ఇక్కడ మజ్లిస్ ఆరోపిస్తుంది జమిలీ ఎన్నికలను ఉద్దేశించి. జమిలీ అమలైతే తొలుత లోక్సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు, ఆ తర్వాత 100 రోజులకు పంచాయతీ, మున్సిపల్, మధ్యంతరం వచ్చిన మిగిలిన కాలానికి ఆ ప్రభుత్వం. ఒకవేళ మధ్యంతరంలో ఎన్నికలు వచ్చినా కూడా ఒకవేళ మధ్యలో 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలు అనుకోకుండా సంభవిస్తే మిగిలిన 3 సంవత్సరాలే కొనసాగించే అవకాశం ఉంటుంది. మధ్యంతర ఎన్నికలు వచ్చిన సందర్భంగా కూడా 5 సంవత్సరాలు అంటే ఇక్కడ దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో అది 5 సంవత్సరాలు ఉంటుంది అన్నట్టుగా మనం ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. సవాళ్ళు ఎన్నో, రాజ్యాంగానికి 18 సవరణలు, పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి, కొన్ని సవరణలకు 2/3 మెజారిటీ అవసరం, అంత సంఖ్యాబలం లేని ఎన్డీఏ మరికొన్నింటికి సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు అంగీకరించాలి, విపక్ష పాలిత రాష్ట్రాలు ఒప్పుకోవడం అనుమానమే. విధంగా సవాళ్ళు ఎన్నో ఉన్నాయి మజిలీ ఎన్నికలకు సంబంధించి. ఈ ఎన్నికలకు రాజ్యాంగానికి 18 సవరణలు ఉంటాయంట, చేయాల్సి ఉంటుంది. పార్లమెంటు ఆమోదం తప్పనిసరి, రాజ్యాంగానికి 18 సవరణలు చేయాలి, పార్లమెంటు ఆమోదం తప్పనిసరి ఉండాలి. కొన్ని సవరణలకు 2/3 మెజారిటీ అవసరం, పార్లమెంట్లో ఎన్డీఏకు ఆ మాత్రం మెజారిటీ లేదు అన్నట్టుగా ఇక్కడ సమాచారం వస్తుంది, తెలుసుకోవచ్చు. అంత సంఖ్యాబలం లేని ఎన్డీఏ మరికొన్నింటికి సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు అంగీకరించాలి, కొన్నింటికి సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు అంగీకరించాలి అన్నట్టుగా విపక్షపాలిత రాష్ట్రాలు ఒప్పుకోవడం అనుమానం అన్నట్టుగా ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో 59% పోలింగ్, ప్రశాంతంగా తొలిదశ ఎన్నికలు. జమ్మూ కాశ్మీర్లో 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. 59% పోలింగ్ నమోదు కావడం విశేషం. జమ్మూ కాశ్మీర్లో జరిగిన గత 7 లోక్సభ అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఇదే అత్యధిక పోలింగ్ అని జమ్మూ కాశ్మీర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పీకే పోలే తెలిపారు. పోస్టల్ బ్యాలెట్, మారుమూల ప్రాంతాల పోలింగ్ వివరాలు కూడా అందితే ఈ పోలింగ్ శాతం మరింత పెరగవచ్చని ఆయన చెప్పారు. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ రోజంతా స్థిరంగా కొనసాగింది. మహిళలు, పురుషులు, యువత, వృద్ధులు, నడవలేని వారు కూడా రాష్ట్రమంతటా పోలింగ్ బూత్ల వద్ద ఓపికగా వేచి ఉండడం కనిపించింది. ఈ రాష్ట్రంలోని మొత్తం 90 అసెంబ్లీ సీట్లకు తొలి దశలో 24 సీట్లకు ఎన్నికలు జరిగాయి. వాటిలో 16 కశ్మీర్ లోయలో ఉండగా 8
జమ్మూ ప్రాంతంలో ఉన్నాయి. మొత్తం 23 లక్షల మందికి పైగా ఓటర్లు ఎన్నికల్లో 219 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు భద్రతా దళాలతో విస్తృతంగా బందోబస్తు కల్పించారు. బిజ్ బెహారా డిహెచ్ పోరా వంటి 1-2 చోట్ల రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలే తప్ప ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదు. సెప్టెంబర్ 25, అక్టోబర్ 1వ తేదీన మరో 2 దశల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. విధంగా జమ్మూ కాశ్మీర్లో 2019 ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ఎన్నికలు జరిగినాయి. అప్పుడు 10 సంవత్సరాల నుంచి జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరగలేదు, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు. ఈసారి ఈ ఎన్నికల్లో ఇక్కడ ప్రశాంతంగా జరిగిన 59% అత్యధికంగా మొదటిసారి నమోదైనట్టు ఓటింగ్ అన్నట్టుగా చూసుకోవచ్చు. ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా ఓటింగ్లో పాల్గొన్నారు అన్నట్టుగా మనం సందర్భంగా జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్టుగా చూసుకోవచ్చు. మరో 2 విడతల్లో ఎన్నికలు ఉన్నాయంట. సెప్టెంబర్ 25, అక్టోబర్ 1వ తేదీన 2 దశల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు జమ్మూ కాశ్మీర్లో. సింధు జలాల ఒప్పందాన్ని సమీక్షించాలి. 1960 నాటి పరిస్థితులు నేటి పరిస్థితులు వేరు, నిబంధనలను సవరించాలి. పాక్కు మోడీ సర్కార్ నోటీస్. సింధు జలాల ఒప్పందాన్ని సమీక్షించాలి. 1960 నాటి పరిస్థితులు నేటి పరిస్థితులు వేరు, నిబంధనలను సవరించాలి. పాక్కు మోడీ సర్కార్ నోటీసు. పాకిస్తాన్కు మోడీ సర్కార్ నోటీస్ అందించింది. సింధు జలాల ఒప్పందాన్ని సవరించాలన్నట్టుగా మన ప్రభుత్వం కోరుతున్నట్టుగా చూసుకోవచ్చు. పాకిస్తాన్ 1960 నాటి పరిస్థితులు నేటి పరిస్థితులు వేరు, నిబంధనలను సవరించాలన్నట్టుగా సింధు నది జలాల గురించి ఇక్కడ మన ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు పాకిస్తాన్ తోటి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లోగా కూల్చేయండి. అనుమతులు లేకుండా ఎలా నిర్మిస్తారు? నల్గొండలో పార్టీ ఆఫీసు అక్రమ కట్టడం. 1,00,000 జరిమానా చెల్లించండి హైకోర్టు. సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం కంచర్ల రామకృష్ణారెడ్డి. చట్టం తన పని తాను చేస్తుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేయండి అన్నట్టుగా హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ విధంగా ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించారన్నట్టుగా ఇక్కడ ఆరోపిస్తుంది. హైకోర్టే చెప్తుంది. ఇక్కడ దానికి సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్నట్టుగా కంచర్ల రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. 1,00,000 జరిమానా చెల్లించండి అని హైకోర్టు ఆరోపిస్తుంది. 1,00,000 జరిమానా విధించి ఇక్కడ కూల్చేయండి అన్నట్టుగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నల్గొండలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అక్రమ నిర్మాణమని హైకోర్టు స్పష్టం చేసింది. దాన్ని 15 రోజుల్లో కూల్చేయాలని ఆదేశించింది. మున్సిపాలిటీ అనుమతి లేకుండా భవన నిర్మాణం చేపట్టినందుకు 1,00,000 జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని నల్గొండ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి 4 వారాల్లో జమ చేసి ఆధారాలు సమర్పించాలని తెలిపింది. ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి విధంగా మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా ఎలా నిర్మిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విధంగా దానికి సంబంధించి 1,00,000 జరిమానా విధించి అక్కడ కార్యాలయాన్ని కూర్చేయాలన్నట్టుగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. భద్రాచలం ప్రధాన అర్చకుడిపై వేటు, అర్చకుడైన ఆయన కుమారుడిపై కూడా. భద్రాచలం ప్రధాన అర్చకుడిపై వేటు, అర్చకుడైన ఆయన కుమారుడిపై వేటు కూడా, ఆయన కుమారుడిపై కూడా వేటు పడినట్టుగా చూసుకోవచ్చు. అక్కడ అవకతవకలు చేసినట్టుగా చూసుకోవచ్చు. అక్కడ మనం సందర్భంగా ఏదో జరిగింది. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల పాలసీని విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి శ్రీధర్ బాబు. రైతులు వ్యాపారాలు చేయండి, కుటుంబం అంతా వ్యవసాయంలోనే ఉండొద్దు, ఉద్యోగాలపైన దృష్టి పెట్టాలి. 4 ఏళ్లలో రాష్ట్ర బడ్జెట్ 7 లక్షల కోట్లు. చైనా +1కి తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానం. ఎన్ఆర్ఐల పెట్టుబడులతోనే రియల్ ఎస్టేట్ వృద్ధి. ఈ ఎంఎస్ఎంఈ పాలసీ విడుదల సభలో సీఎం రేవంత్. గత ప్రభుత్వం గొప్పలు చెప్పి పైసలు ఇవ్వలేదు బట్టి విక్రమార్క. కాగితాల్లో కాదు అమలు చేస్తాం మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక్కడ అన్ని రకాల వనరులు అందుబాటులో ఉండడంతో కంపెనీలు తరలి వస్తున్నాయన్నారు. ఫలితంగా ఇక్కడి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఎంఎస్ఎంఈ వ్యాపారం కూడా బాగా పెరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం 3 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర బడ్జెట్ 2028 కల్లా 7 లక్షల కోట్లకు చేరుతుందని బలంగా తెలియజేస్తున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ ఎంఎస్ఎంఈ పరిశ్రమల సూక్ష్మ మధ్య తరహా చిన్న తరహా పరిశ్రమల పాలసీని విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో డిప్యూటీ సీఎం మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నట్టుగా చూసుకోవచ్చు. వివిధ ముఖ్య నేతలు. ఈ విధంగా
కుటుంబం అంతా వ్యవసాయంలో ఉండొద్దు, ఇక్కడ ఉద్యోగాలపైన దృష్టి పెట్టాలన్నట్టుగా, ఇక్కడ రైతులు వ్యాపారాలు చేయాలన్నట్టుగా ఇక్కడ ఈ సందర్భంగా మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. చైనా +1కి తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానం. ఎన్ఆర్ఐల పెట్టుబడులతో రియల్ ఎస్టేట్ వృద్ధి. ఎంఎస్ఎంఈ పాలసీ విడుదల సభలో సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం గొప్పలు చెప్పి పైసలు ఇవ్వలేదు, బట్టి కాగితాల్లో కాదు అమలు చేసి చూపిస్తామన్నట్టుగా మంత్రి శ్రీధరబాబు మాట్లాడుతున్నారు. ఈ విధంగా వ్యవసాయంలో కుటుంబం అంతా ఉండొద్దు, ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవాలి, అదేవిధంగా పరిశ్రమల్లో వ్యాపారాలు చేసుకోవాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ సూక్ష్మ చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలకు పెట్టుకోవాలన్న మహిళా సంఘాల ద్వారా కల్పిస్తామన్నట్టుగా చెప్పుకొచ్చి ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిన్న పరిశ్రమలకు అండ 6 గ్యారంటీలతో ఆదుకుంటామన్న ప్రభుత్వం. నూతన ఎంఎస్ఎంఈ విధానం ఆవిష్కరణ. ఓఆర్ఆర్ త్రిబుల్ మధ్య 10 పార్కులు, 5% మహిళలు, 15% ఎస్సీ ఎస్టీ వర్గాలకు, ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 1 కోటి, ఇతరులకు 30 లక్షల పెట్టుబడి రాయితీ. ఎవరైతే పెట్టుబడులకి పెట్టడానికి వస్తారో వాళ్లకు సపోర్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 1 కోటి రూపాయలు అందిస్తారంట రుణం కింద, ఇతరులకు 30 లక్షల పెట్టుబడి రాయితీ కింద అందిస్తారన్నట్టుగా చెప్పుకోవచ్చు. బీసీ ఇంకా ఇతర కాస్టులకు చిన్న పరిశ్రమలకు ప్రభుత్వం గ్యారంటీ అండగా ఉంటుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా త్రిబుల్ ఓఆర్ఆర్ మధ్య పారిశ్రామిక 10 పార్కులను ఏర్పాటు చేస్తారంట, పారిశ్రామిక పార్కులను. అందులో 5 ఎంఎస్ఎంఈ వాటికి కేటాయిస్తారన్నట్టుగా చూసుకోవచ్చు. 5 మహిళలకు కేటాయిస్తారంట 5%, 15% ఎస్సీ ఎస్టీ వర్గాలకు కేటాయిస్తారన్నట్టుగా చూసుకోవచ్చు. ఫిక్స్డ్ ఛార్జీల పెంపు. నెలకు 300 యూనిట్ల విద్యుత్ దాటిన గృహ వినియోగదారులకు వర్తింపు. ప్రస్తుతం ఎల్టీ కేటగిరీలో ఫిక్స్డ్ ఛార్జీ 30 రూపాయలు. కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే 150. హెచ్టీ కేటగిరీలో విద్యుత్ ఛార్జీలు పెంపు. 33 కేవీ కనెక్షన్లకు యూనిట్కు 50 పైసలు, 132/ఆపై కనెక్షన్లకు రూపాయి వరకు భారం. ఈఆర్సీకి వార్షిక ఆదాయ అవసరాల నివేదికలో డిస్కంల ప్రతిపాదనలు. 1200 కోట్ల అదనపు ఆదాయం కోసం. విధంగా 1200 కోట్ల అదనపు ఆదాయం కోసం విధంగా ఫిక్స్డ్ ఛార్జీల పెంపు, విద్యుత్ ఛార్జీలు పెంచే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్ మీద 80% వరకు పెంచే అవకాశం లేదన్నట్టుగా ఇక్కడ సందర్భంగా తెలుసుకోవచ్చు. గృహ వినియోగదారులకు వర్తింపు. నెలకు 300 యూనిట్లు విద్యుత్ దాటిన గృహ వినియోగదారులకు మొత్తం మీద విద్యుత్ 300 యూనిట్లు దాటితే కొద్దిగా యూనిట్కు 40 రూపాయలు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా మొత్తం మీద విద్యుత్ ఛార్జీలు పెంచి దాని ద్వారా ఆదాయం పెంచుకునే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంటుందో చూసుకోవచ్చు. మదర్సాలతో దేశ భద్రతకు ముప్పు. శిశు మందిరాలకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదు? రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర మంత్రి బండి ధ్వజం. రేవంత్ రెడ్డి ట్విట్టర్ టిల్లులతో ప్రమాదం. రేవంత్ కేటీఆర్పై రఘునందన్ రావు వ్యాఖ్యలు. శిశు మందిరాలకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదు? రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజం. శిశు మందిరాలకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదన్నట్టుగా బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ట్విట్టర్ టిల్లుతో ప్రమాదం అన్నట్టుగా ఈ విధంగా రేవంత్ కేటీఆర్పై రఘునందన్ రావు వ్యాఖ్యలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని. అదేవిధంగా కేటీఆర్ను ట్విట్టర్ టిల్లుతో అనుసంధానం చేస్తున్నారు రఘునందన్ రావు. మంత్రుల్లో ఎవరో ఒకరు బుధ శుక్రవారాల్లో గాంధీ భవన్కు. రేపు గాంధీ భవన్కు మంత్రి పొంగులేటి. షెడ్యూల్ రూపకల్పనకు టీపీసీసీ చీఫ్ ఆదేశం. కార్యకర్తల సమస్యలపై వినతుల స్వీకరణ. ఈ విధంగా కార్యకర్తల సమస్యలపై సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి మంత్రులలో ప్రతిసారి బుధ శుక్రవారాల్లో ఏదో ఒక మంత్రి వచ్చి కార్యకర్తల ఫిర్యాదులు తీసుకొని ఇక్కడ వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోబోతున్నట్టుగా చూసుకోవచ్చు. మంత్రుల్లో ఎవరో ఒకరు బుధవారం శుక్రవారం గాంధీ భవన్కు వచ్చి కాంగ్రెస్ కార్యకర్తల సమస్యలను తెలుసుకొని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.